హలో వీవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివలత బస్వల. ఈరోజు మనం పైథాన్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, వాట్ ఈజ్ ఫంక్షన్? పైథాన్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఫంక్షన్ని ఎలా డిక్లేర్ చేస్తాం, ఫంక్షన్ని ఎలా కాల్ చేస్తామని బోత్ థియరిటికల్గా ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్, వాట్ ఈజ్ ఫంక్షన్? ఫంక్షన్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ విచ్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. ఫంక్షన్ అనేటువంటిది ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ తీసుకొని ఏదైనా ఒక టాస్క్ని పర్ఫామ్ చేసినట్లయితే మనం దాన్ని ఫంక్షన్స్ అని అంటాం. పైథాన్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ వన్ స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్, సెకండ్ వన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ అంటే ఇన్బిల్ట్ ఫంక్షన్స్. మనకి పైథాన్లో కొన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి, మనం డైరెక్ట్గా వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రింట్ ఫంక్షన్, సెకండ్ వన్ స్క్వేర్ రూట్ ఫంక్షన్, థర్డ్ వన్ పవర్ ఫంక్షన్. ప్రింట్ ఫంక్షన్ని మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి అన్నప్పుడు ప్రింట్ అనేటువంటి ఇన్బిల్ట్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. అలానే స్క్వేర్ రూట్ని అంటే ఒక వాల్యూకి స్క్వేర్ రూట్ అని ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు మనం స్క్వేర్ రూట్ అనేటువంటి ఇన్బిల్ట్ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్, ఒక వాల్యూకి పవర్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు ఇన్బిల్ట్ పవర్ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం. సెకండ్ వన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే యూజర్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని మనం ఫంక్షన్ని డిఫైన్ చేసినట్లయితే అటువంటి ఫంక్షన్స్ని మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. ఫస్ట్ మనం పైథాన్లో ఫంక్షన్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే ఫస్ట్ డెఫ్ అనేటువంటి కీవర్డ్ యూజ్ చేస్తాం, ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ నేమ్ అనేటువంటిది ఇన్బిల్ట్ అయినా ఇవ్వచ్చు, లేదంటే యూజర్ డిఫైన్ అయినా ఇవ్వచ్చు. ఆర్గ్యుమెంట్స్ అంటే ఇక్కడ మనం ఏదో ఒక వాల్యూస్ని ఫంక్షన్కి ఇస్తాం. నెక్స్ట్ ఫంక్షన్ బాడీ. ఫంక్షన్ బాడీలో మనం ప్రింట్ స్టేట్మెంట్స్ కానీ లాజికల్ ఆపరేషన్స్ కానీ పర్ఫామ్ చేస్తాం. రిటర్న్ స్టేట్మెంట్ అనేటువంటిది ఆప్షనల్. నెక్స్ట్, కాలింగ్ ఏ ఫంక్షన్ ఇన్ పైథాన్లో మనం ఫంక్షన్ని ఎలా కాల్ చేస్తామంటే ఫంక్షన్ నేమ్ యూజ్ చేసుకొని మనం ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఇప్పటి వరకు మనం పైథాన్లో ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేస్తాం, ఫంక్షన్ని ఎలా కాల్ చేస్తాం, వాటి యొక్క సింటాక్సెస్ చూసాం. ఇప్పుడు ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. డెఫ్ అనేటువంటి కీవర్డ్ తీసుకున్నాను, యాడ్ అని ఫంక్షన్ నేమ్ తీసుకున్నా. నేను ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏమీ ఇవ్వట్లేదు, నేను జస్ట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ని ప్రింట్ చేస్తున్నా. ఫంక్షన్స్ కాన్సెప్ట్లో ప్రింట్ హలో వరల్డ్ అని ఇచ్చాం. ఇక్కడ వరకు మనం దీనిని ఫంక్షన్ డెఫినిషన్ అంటాం. పైథాన్లో మనకి ప్రాసెస్ అనేటువంటిది ఫంక్షన్ కాలింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఫంక్షన్ కాల్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ మనం యాడ్ అనేటువంటి ఫంక్షన్ నేమ్తో కాల్ చేసాం. కాలింగ్ ఫంక్షన్ ఉందా లేదా అని చెప్పేసి ఈ ఫంక్షన్స్లో చెక్ చేస్తుంది. ఇక్కడ మనకి కాలింగ్ ఫంక్షన్లో యాడ్ అని ఫంక్షన్ నేమ్ తీసుకున్నాం, ఇక్కడ కూడా యాడ్ అనే ఉంది. ఫంక్షన్ నేమ్ బోత్ 2 టైమ్స్ సేమ్గా ఉంది కాబట్టి మనకి ఇక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రాసెస్లో మనం స్టేట్మెంట్ ఏమి ఇచ్చాం, ప్రింట్ హలో వరల్డ్ అని మనకి ప్రింట్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకు అవుట్పుట్ హలో వరల్డ్ అని వచ్చింది. అలానే మనం సింపుల్గా ఒక ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నాం. ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే మనకి 2 వేరియబుల్స్ కావాలి. ఇక్కడ నేను ఏ అండ్ బి అని తీసుకున్నా. ఏబి వాల్యూస్ని సి అనేటువంటి వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. నెక్స్ట్ ప్రింట్ సిని ప్రింట్ చేస్తున్నా. ఫంక్షన్ డెఫినేషన్ తీసుకున్నాం, ఇక్కడ లాజిక్ రాశాను. ఏబి వాల్యూస్ని మనం ఫంక్షన్ కాలింగ్లో ఇస్తాం. ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. ఫంక్షన్ కాలింగ్లో ఇచ్చినప్పుడు మనకి ఫస్ట్ ఇక్కడ కాలింగ్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఫంక్షన్ డెఫినేషన్కి వస్తుంది. యాడ్ అనేటువంటి ఫంక్షన్ ఉంది. ఫస్ట్ మనం ఏ వాల్యూ 10 ఇచ్చాం, 10 ఏకి అసైన్ అవుతుంది, 20 బికి అసైన్ అవుతుంది. సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే సి ఈక్వల్ టు 10 ప్లస్ 20. ప్రింట్ సి, మనం సి వాల్యూని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి మనకి అవుట్పుట్ అనేటువంటిది 30 వస్తుంది. సమ్ ఈస్ 30, అవుట్పుట్ మనకి 30 వచ్చింది. దిస్ ఈజ్ ఫర్ పైథాన్ ఫంక్షన్స్.
Thank you for watching this video.